తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలే ప్రధాన బలమని, అందుకే వారి సంక్షేమానికి అనుక్షణం సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పర్యటనలో భాగంగా నారా లోకేష్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న కార్యకర్తలకు కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వదిలిపెట్టదని, వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని ఉద్ఘాటించారు. కార్యకర్తలతో పాటు వారి కుటుంబం సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరగకుండా నామినేటెడ్ పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. పార్టీ సభ్యత నమోదుతో పాటు క్షేత్రస్థాయిలో ఇంకా బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని సూచించారు. ఆనాటి నుంచి నేటి వరకు చంద్రబాబుకు అనగానే సత్యప్రసాద్ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబుపై దాడి చేయడానికి వైసీపీ ప్రయత్నించిన సమయంలో అడ్డుగా నిలబడి రక్షణ కల్పించారని వివరించారు. పార్టీకి నాయకులు, కార్యకర్తలు ముఖ్యమేనని, వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు ఆనాడు కార్యకర్తలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశారు. ఉపాధి హామీ పనులు చేశారు. ఆనాడు బిల్లు కొంచెం ఆలస్యమైనవి, దానివల్ల 5 సంవత్సరాలు నష్టపోయాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు బిల్స్ అన్ని క్లియర్ చేశాం. పెండింగ్ ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్కి రండి, ఆ వివరాలు ఇవ్వండి, క్లియర్ చేయించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. ఇంకా కార్యకర్తలు అనేది మనందరం సొంత కాలుపై నిలబడాలి. కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మాది. మార్గాలు మేము చూపిస్తాం, కష్టపడే బాధ్యత మీదని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కలిసికట్టుకు వెళ్దాం. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడొకసారి మనం పట్టుకుంటాం. మనం ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈరోజు తలెత్తుకుని మనం తిరగలుగుతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధిస్తే సమాజం నమ్మల. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అలాంటి పని చేయరని పెద్ద ఎత్తున రోడ్డుపై కూడా వచ్చి మనకు అండగా నిలబడటం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వేదికమైన ఉన్న పెద్దలందరూ తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను ఎంతో పోరాడాను. జిల్లా వ్యవస్థ